హలో ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సన్షైన్ టారో. నేను మీ ప్రియ. ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ పర్సన్ నెక్స్ట్ మీ వైపు ఎలాంటి యాక్షన్ తీసుకోపోతున్నారు అంటే మీ దగ్గరికి రావాలనుకుంటున్నారా, అసలు ఏమనుకుంటున్నారు అనేది ఈరోజు మన వీడియో టాపిక్ అండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. ఓకే, మీ పర్సన్ మీ విషయంలో మీ రిలేషన్షిప్ కానీ, మీ లవ్లో కానీ, లేకపోతే మీ మ్యారేజ్కి సంబంధించి కానీ, లేకపోతే మీ ఫ్రెండ్షిప్కి సంబంధించి కానీ, సో దేనికోసమైనా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు, ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఈరోజు మనం చెక్ చేసేద్దాము. అండ్ ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో డెఫినెట్గా ఒక లైక్ ఇచ్చేసి సపోర్ట్ అయితే చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకొంతమందికి మన ఛానల్ అనేది రీచ్ అవుతుంది. సో దట్ అందరూ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. సో మీరు ఎవరి కోసం ఆలోచించి ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళ నేమ్ అట్లీస్ట్ 3 టైమ్స్ తలుచుకోండి. వాళ్ళతో ఉన్న గుడ్ మెమరీస్ అనేవి రిమెంబర్ చేసుకుంటూ ఉండండి. ఓకే, మీ విషయంలో మీ పర్సన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అండ్ మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. డైరెక్ట్గా ఎవరు కాల్స్ చేయకండి ప్లీజ్. ఓకే, పర్సనల్ రీడింగ్ కావాలి, లేకపోతే మీ జాబ్ రిలేటెడ్ కానీ, మీ ఫ్యూచర్ కానీ, ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది, ఇలాంటి స్పెషల్గా ఏమైనా క్వశ్చన్స్ మీకు పర్సనల్ రీడింగ్ తీసుకోవాలని ఉంది, మీ నేమ్ పైన మీ పర్సన్ నేమ్ పైన రీడింగ్స్ తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. డీటెయిల్స్ అనేది నేను సెండ్ చేస్తాను. మీ విషయంలో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు, క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఏంజల్స్. అండ్ ఈ వీడియో మీకు ఎంత రెసొనేట్ అయింది, ఎంతవరకు కనెక్ట్ అయిందని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. మీరు ఇచ్చే లైక్, మీరు పెట్టే కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. ఎయిట్ ఆఫ్ స్వర్డ్స్, పేజ్ ఆఫ్ పెంటికల్స్, the lovers, 10 of pentacles, 2 of wands, the devil. ఈ మధ్య డెవిల్ కార్డ్ ఎందుకో చాలా ఎక్కువ టైం చూస్తుంది. 5 of swords, King of Pentacles, 7 of Pentacles, 5 of Wands, the Magician, the Strength,
Three of Swords, the Tower, Knight of Wands. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 2 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ మనీ మైండెడ్ లా కనిపిస్తున్నారండి. ఇక్కడ ఎక్కువ పెంటికల్స్ ఎనర్జీ కనిపిస్తుంది. మనీ మైండెడ్ లాగా అనిపిస్తున్నారు. ఫ్యామిలీ ఉంటే చాలా అనిపిస్తున్నారు. సో అదే అనిపిస్తుంది ఎక్కువ. ఓకే, 2 ఆఫ్ పెంటికల్స్. మీ పర్సన్ ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఓకే, వెళ్ళాలా వద్దా, యాక్షన్ తీసుకోవాలా వద్దా అనే విషయంలో. అండ్ మనీ విషయంలో కూడా మేబీ జాబ్ కానీ మనీ కానీ ఈ విషయంలో కూడా మీ పర్సన్ కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. ఎందుకో మీ పర్సన్ కానీ వెళ్ళాలి అనే దానికన్నా వెళ్ళొద్దు అని బౌండరీస్ ఎక్కువ పెట్టేసుకొని కూర్చున్నారు అని ఇక్కడ అనిపిస్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి మేబీ మీ పర్సన్ మిమ్మల్ని బ్లాక్ చేసి ఉండుండొచ్చు. నాకు ఇక్కడ అదే కనిపిస్తుంది. కాబట్టి ఈ బ్లాక్ సిచ్యువేషన్ నుంచి మీరు బయటికి వచ్చి ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అంటే ఎందుకో కొంచెం కష్టమే అనిపిస్తుంది. బట్ కొంతమందికి అయితే కమ్యూనికేషన్ యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఎండింగ్ కార్డ్ వచ్చేసి నైట్ ఆఫ్ వాన్స్. యాక్షన్ తీసుకోవాలి అనుకుంటున్నారు. ఓకే, సో ఇప్పుడు రీడింగ్కి వచ్చేద్దాం. మీ పర్సన్కి ఏంటంటే పాస్ట్లో మీరంటే చాలా ఇష్టం ఉండేది, చాలా ప్రేమ ఉండేది. ఎంత అంటే మీరు కాసేపు కనిపించకపోయినా, మీరు కాసేపు వాళ్ళతో మాట్లాడకపోయినా అసలు ఉండలేకపోయేవాళ్ళు అనమాట. అంత ప్రేమ ఉండేది ఈ పర్సన్కి మీరంటే. అసలు ఈ కన్ఫ్యూజన్ ఏదైతే ఉందో ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ, ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఏమీ లేవు. మీరుంటే చాలు, తను హ్యాపీగా ఉంటారు, ఇంక వేరే ఏమీ అక్కర్లేదు. 24 hours మీ గురించే ఆలోచించడం కానీ, మీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి వీళ్ళు ఇంపార్టెన్స్ ఇవ్వడం కానీ, మీకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం కానీ, ఇంకా మేబీ వాళ్ళ ఫ్యామిలీకి కూడా మీకు ఇచ్చినంత ఇంపార్టెన్స్ పాస్ట్లో ఈ పర్సన్ మీకు ఇవ్వలేదు. కానీ ఇప్పుడు ఏంటంటే ఇవ్వలేదు. కానీ ఒక డెసిషన్ విషయానికి వచ్చేసరికి ఒక నిర్ణయం తీసుకోలేక, అంటే ఒక చైల్డిష్ మెంటాలిటీగా ఈ పర్సన్ మీతో బిహేవ్ చేశారనమాట. ఇన్మెచ్యూరిటీ అంటే ఇష్టపడిన వాళ్ళతో ఎంతవరకు ఉండాలి, వాళ్ళ వైపు ఎంత డెసిషన్ తీసుకోవాలి, ఎంత వద్దు. ఎవరికైనా ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి అని అందరికీ ఉంటుంది. కాకపోతే ఇన్మెచ్యూరిటీ అనమాట. అంటే త్వరగా ఎవరు ఏం చెప్పినా సరే వాళ్ళ మాటలు వినటము, వాళ్ళ మాటలు నమ్మేయడము, ఇలా ఉంటారనమాట. ఇలా ఉండే పర్సన్స్ అనమాట మీ పర్సన్. సో చూడండి, మీ గురించే ఆలోచిస్తున్నారు అట్ ప్రెసెంట్. ఓకే, మీ ఆలోచనలు అనేవి మీ పర్సన్కి చాలా ఎక్కువ గుర్తొస్తున్నాయి. పాస్ట్ మెమరీస్ కానీ, మీతో కలిసి ఉన్న బాండింగ్ కానీ, ఆ మెమరీస్ కానీ ఇప్పుడు మీ పర్సన్కి చాలా చాలా గుర్తొస్తున్నాయి. ఈ పర్సన్ని ఇటు బయటికి రానియట్లేదు, అటు లోపల ఉండనియట్లేదు. స్ట్రక్ అయిపోయి ఉన్నారు చూడండి. బయటికి రాలేరు, అక్కడే ఉండిపోయారు, అక్కడే నించుండిపోయారు. ఇప్పుడు ఎవరి కోసం కాదని మేబీ మీ నుంచి వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కూడా బయటికి రాలేకపోతున్నారు. రాలేనేమో, నేను ఇక్కడే ఉండిపోతానేమో, నా లైఫ్ ఇంతేనేమో, నేను ఇంక ఏమీ చేయలేనేమో అని భయపడుతున్నారు. ఓకే, వీళ్ళ ఆలోచనల నుంచి బయటకు వస్తే డెఫినెట్గా మీ వైపు ఒక నిర్ణయం తీసుకుంటారు. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికే వీళ్ళు ధైర్యం చేయలేకపోతున్నారు. నా లైఫ్ ఇంతేనేమో, నేను ఇంతే ఉండాలేమో, ఇంక ఇక్కడి నుంచి నేను బయటికి రాలేనేమో అని భయం. ఓకే, ఈ పర్సన్ ఏంటంటే మీ వైపు ఒక డెసిషన్ తీసుకోవాలని ఉంది. తీసుకుంటే ఏమవుతుందో,
అని భయపడుతున్నారు. మీ వైపు అసలు ఈ పర్సన్ ఒక నిర్ణయం తీసుకొని, మీ దగ్గరికి రావాలి అనే యాక్షన్ తీసుకుంటే గనక, ఆ డెసిషనే తీసుకోలేకపోతున్నారు. ఆ స్టాండే తీసుకోలేకపోతున్నారు. మేబీ ఈ పర్సన్ నుంచి మీకు మెసేజ్ వచ్చే ఛాన్స్ కూడా ఇక్కడ ఉంది అని కనిపిస్తుంది. ఎందుకంటే మీతో మాట్లాడాలి. ఎందుకంటే మీ గురించి చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు. మీరు తనకి చాలా ఎక్కువ గుర్తొచ్చేస్తున్నారు. ఒక మెసేజ్ అయినా మీకు చెయ్యాలి. మీతో మాట్లాడాలి. తన ఎలా ఉన్నారు? ఎలాంటి సిట్యుయేషన్‌లో తనున్నారు? మీ నుంచి దూరంగా ఉన్నందుకు ఎన్ని కష్టాలు పడుతున్నారు వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు. అది మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు. ఓకే. మీ పర్సన్‌కి ఇక్కడ మీరంటే చాలా ప్రేమ ఉంది. మీ ఇద్దరిది ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టే మీ ఇద్దరు దగ్గరయ్యారు. మీ ఇద్దరి మధ్య కనెక్షన్ అనేది బిల్డ్ అయింది. మీ ఇద్దరి కనెక్షన్ ఇంత స్ట్రాంగ్ అవ్వడానికి కూడా రీజన్ ఏంజెల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఏమంటారు, ఆ భగవంతుడే మీ ఇద్దరిని ఒక్కటి చేశారు, దగ్గర చేశారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇద్దరిలో ఒకరికి ఈగో ఎక్కువుంది. ఒకరికి ప్రేమ చాలా ఎక్కువుంది. ఇంకొకరికి ప్రేమ అంతగా లేదు. అంటే ఏదన్నా కొంచెం గాలొచ్చేస్తే డిస్టర్బ్ అయిపోయి, డిస్ట్రాక్ట్ అయిపోయి అట్లా అన్నంత ప్రేమ. మేబీ వీళ్ళ ఫ్యామిలీ మాటలు బాగా ఎక్కువ వింటారండి. ఎవరైతే ఇక్కడ ఉన్నారో ఫ్యామిలీ మాటలు వింటారు. ఫ్యామిలీయా లేకపోతే సొసైటీయా, మా మా ఇది ఇంపార్టెంట్, మా కమ్యూనిటీ ఇంపార్టెంట్, మా పేరెంట్స్ ఇంపార్టెంట్, వాళ్ళకున్న నేమ్ ఇంపార్టెంట్ అని చెప్పేసి మేబీ మీ మీ మధ్య ప్రేమ ఉన్నా సరే, వీళ్ళు మీ వైపు మీ మీ ప్రేమను పక్కన పెట్టేసి వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చి, వాళ్ళ వైపు డెసిషన్ తీసుకొని వీళ్ళ ప్రేమని వీళ్ళు చంపేసుకున్నారు మనీ కోసం అని కూడా ఇక్కడ కనిపిస్తుంది ఎందుకో నాకు. ఓకే. మీ వైపు ఒక నిర్ణయం తీసుకోవాలి అన్న సిచ్యువేషన్‌లో వీళ్ళు బ్యాక్ స్టెప్ వేయడము. ఎందుకంటే మేబీ ఇంట్లో మీ ఇద్దరు మ్యారేజ్‌కి ఒప్పుకోకపోయి ఉండొచ్చు. ఎందుకంటే సేమ్ కమ్యూనిటీ కాదు. లేకపోతే మనీ విషయంలో కానీ, అంటే ప్రాపర్టీస్ విషయంలో కానీ మేబీ మీరెక్కువ ఉండొచ్చు, వాళ్ళు తక్కువ ఉండొచ్చు. వాళ్ళు తక్కువ ఉండొచ్చు, మీరెక్కువ ఉండొచ్చు. సో, ఏదో డిఫరెన్సెస్ వచ్చాయి అని చెప్పేసి ఈ పర్సన్ మీ వైపు నిర్ణయం తీసుకోకుండా ఒంటరిగా ఉండాలని డిసైడ్ అయిపోవడము, అలోన్‌గా ఉండాలని అనుకోవడము, జాబ్ చేసుకుంటూనో మనీ ఉన్నాయి కదా! నాకిది సరిపోతుంది అని అలా డెసిషన్ తీసుకోవడము. సో, ఇక్కడ అలా కనిపిస్తుంది. ఓకే. అండ్ మీ వైపు మేబీ ఇక్కడ మీకంత ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంటే మీరు మాట్లాడాలి అన్న టైంలో, లేకపోతే మీరు ఎమోషనల్‌గా తనకి మీ ప్రాబ్లమ్స్ చెప్పాలి. మీరు తనతో హ్యాపీగా స్పెండ్ చేయాలని కానీ, మీ ప్రాబ్లమ్స్ చెప్పాలని కానీ, మీకేదన్నా ఆల్ ఆఫ్ సడన్ ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంది, లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది, మీకు కానీ, మీ ఫ్యామిలీకి కానీ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. అది సాల్వ్ చేయడానికి మీరు ఈ పర్సన్‌కి కాల్ చేయడం గానీ, మెసేజ్ చేయడం గానీ, అలా మీ కష్టంలో కానీ, మీ హ్యాపీనెస్‌లో కానీ మీరు తనతో అవైలబుల్‌గా తనతో చెప్పుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ టైంలో వాళ్ళు మీ వైపు ఉండకపోవడము. నాకు వేరే పనుంది, అక్కడ వేరే పనుంది, తర్వాత చేస్తాలే, నేను వేరే చోటున్నాను, నేను జాబ్ దగ్గరున్నాను, నాకు నా కెరియరే ఇంపార్టెంట్, ఇవన్నీ నాకు చెప్పకు ప్లీజ్, ఇలా అని కానీ ఇక్కడ ఏదో కనిపిస్తుంది. కానీ మీ పర్సన్‌కి మీరంటే ఇప్పుడు చాలా ఇష్టం ఉంది. ఏ పర్సన్ అయితే మిమ్మల్ని పక్కన పెట్టేసి కెరియర్ చూసుకున్నారో పాస్ట్‌లో, ఇప్పుడు ఆ పర్సన్‌కి మీరంటే చాలా లస్ట్‌ఫుల్ థాట్స్ ఉన్నాయి. మీరంటే చాలా ఫిజికల్ ఫీలింగ్స్ ఉన్నాయి. మిమ్మల్ని పక్కన పెట్టిన మీ పర్సన్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్‌కి అలవాటైపోతున్నారు. ఎందుకంటే ఫ్యామిలీ కోసం మేబీ వీళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టి ఉండొచ్చు. లేకపోతే అదే కనిపిస్తుంది. ఫ్యామిలీ కోసం మేబీ వీళ్ళు మిమ్మల్ని పక్కన పెట్టి ఉండొచ్చు. కానీ మీరు గుర్తొచ్చినప్పుడల్లా, మీ మెమరీస్ గుర్తొచ్చినప్పుడల్లా వీళ్ళకి లిటరల్లీ వీళ్ళు మొత్తం డిస్టర్బ్ అవుతున్నారని చెప్పొచ్చు. ఎవరైతే మెన్ చూస్తున్నారో ఫీమేల్ కోసం వీళ్ళు మొత్తం డిస్టర్బ్ అవుతున్నారు. మీరు పక్కన ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఫిజికల్ ఫీలింగ్స్ అనేది వస్తుంది. ఎవరైతే ఫీమేల్ చూస్తున్నారో వీళ్ళు చాలా నెగెటివ్ వాటికి అలవాటు పడిపోవడము, స్మోకింగ్ కానీ, డ్రింకింగ్ కానీ, బ్యాడ్ ఫ్రెండ్స్ కానీ,
ఇలాంటి వాళ్ళ దగ్గరికెళ్ళడం, ఇలాంటి వాళ్ళతో ఉండడము, లైఫ్ మొత్తం డిస్టర్బ్ చేసుకోవడం ఇలా కనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఫ్యామిలీతో ఆహ్, వీళ్ళు ఫ్యామిలీతో గెలవలేనేమో భయపడ్డము. ఫ్యామిలీతో ఒప్పుకోరేమో మా మ్యారేజ్‌కి కానీ, లేకపోతే ఈ పర్సన్‌ని నేను నా లైఫ్‌లోకి తీసుకుంటే నా ఫ్యామిలీతో మాట్లాడి, ఒప్పించి, గెలిచి మేబీ సొసైటీతో గూడా నేను గెలవలేనేమో. ఒకవేళ గెలిచినా నేను ఒంటరిగా ఉండిపోతానేమో. ఎవరు నాకు సపోర్ట్‌గా ఉండరేమో. నాకు తోడుగా ఎవరు ఉండరేమో అని భయపడుతున్నారు ఈ పర్సన్. భయం ఎక్కువుంది ఈ వ్యక్తికి. ఓకే. అండ్ మీ పర్సన్ ఇక్కడొచ్చేసి మనీ ఉంటే చాలు, ప్రాపర్టీస్ ఉంటే చాలు, నా నాకిది ఉంటే చాలు, నాకు నా లగ్జూరియస్ లైఫ్ ఉంటే చాలు, నాకింక వేరే ఏమి అక్కర్లేదు, నాకు జాబ్ ఉంటే చాలు, నా లగ్జూరియస్ లైఫ్ ఉంటే చాలు, నాకు ప్రేమ లేకపోయినా నాకు పెద్దగా ఇంపార్టెంట్ ఏం లేదు, నాకు నా ఫ్యామిలీ ఉంటే చాలు, జాబ్ ఉంటే చాలు, నేను హ్యాపీగా, కంఫర్టబుల్‌గా, నాకు నచ్చినట్టు, నేను కోరుకున్నట్టు బ్రతకగలను అని చెప్పేసి మీ నుంచి దూరం అయిపోయి ఉండొచ్చు. కానీ ఇవన్నీ పైకి చెప్పడమే కానీ లోపల మీ పర్సన్ మిమ్మల్ని చాలా చాలా మిస్ అవుతున్నారు. ఇవన్నీ ఏంటంటే మిమ్మల్ని దూరం పెట్టడానికి, మిమ్మల్ని దూరం చేసుకోవడానికి మాట్లాడే మాటలే తప్ప ఒరిజినల్‌గా వాళ్ళ మనసులో నుంచి వచ్చే మాటలు కాదు. మనసులో నుంచి వచ్చే మాటలైతే మీరంటే ప్రేమ ఉంది. మిమ్మల్ని హర్ట్ చేస్తున్నందుకు కూడా వీళ్ళు కూడా హర్ట్ అవుతున్నారు. కానీ బయటికి మాత్రం ఇలా మాట్లాడుతున్నారు. నాకు మనీ ఉంటే చాలు, నాకు నీ పైన ప్రేమ ఏమీ లేదు అని. మిమ్మల్ని హర్ట్ చేసేలాగా, బాధపడేలాగా, మిమ్మల్ని గాయపరిచేలాగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి మీ మీ వైపు ఒక డెసిషన్ తీసుకోవాలన్నా భయమేస్తుంది. ఫ్యామిలీ ఒప్పుకోరేమో, తర్వాత గొడవలయిపోతాయేమో, ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఏమన్నా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేక మిమ్మల్ని ఏమన్నా తర్వాత మీరు హర్ట్ అవుతారేమో అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మనసులో ఉన్న ఫీలింగ్స్ బయటికి చూపించకుండా బయటికి ఇది ఉంటే చాలు, అది ఉంటే చాలు అని చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళకి నిజంగా మీరంటే ఇష్టం లేకపోతే, ప్రేమ లేకపోతే ఇంత దూరం వరకు రాదు కదా ఏదైనా రిలేషన్‌షిప్. అది. సో, ఇప్పుడు మీ పర్సన్ ఇలా చెప్పి మీ నుంచి దూరం అయిపోయిన పర్సను మళ్ళీ మీరేమన్నా తనతో ఎళ్లి మాట్లాడతారా? అంటే మీకు ఇంకా తన పైన ప్రేమ ఉందా? మీరొచ్చి తనతో ఏమన్నా కమ్యూనికేట్ చేస్తారా? మీరొచ్చి తనతో ఏమన్నా మాట్లాడతారా? అని మీ పర్సన్ మీకోసం ఎదురు చూస్తున్నారు. అంటే తను వద్దని రిజెక్ట్ చేశారు. బికాజ్ ఇప్పుడు తనకి కావాలనిపిస్తుంది కాబట్టి మీ వైపు నుంచి ఏమన్నా యాక్షన్ వస్తుందా? మీ వైపు నుంచి ఏమన్నా కమ్యూనికేషన్ వస్తుందా? మీ నుంచి ఏమన్నా ఒక స్టెప్ ఫార్వర్డ్ మూమెంట్ వస్తుందా అని ఈ పర్సన్ వెయిట్ చేస్తున్నారు. హర్ట్ చేసింది తనే. కానీ ఇప్పుడు మీ వైపు నిర్ణయం వస్తే తను మళ్ళీ తన ఈగో సాటిస్ఫై అవుతుంది. ఎందుకంటే నేను వద్దంటే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? అంతేనా నా పైన నీకున్న ప్రేమ? ఇది. మీ సైడ్ నుంచి కమ్యూనికేషన్ కోసం ఇక్కడ మీ పర్సన్ చాలా ఎక్కువ ఎదురు చూస్తున్నారు. బికాజ్ తనని తాను ఎక్కువ చేసుకోవచ్చు. ఓకే. తనని తను అంటే నేనంటే తనకంత ఇష్టము. నేను అంత వాల్యుబుల్. తనకి తన ఈగో బూస్ట్ అవుతుందనమాట మీ నుంచి కమ్యూనికేషన్ వస్తే. ఓకే. ఈ పర్సన్ మైండ్ అంతా చాలా డిస్టర్బ్డ్‌గా ఉంది. తన లైఫ్‌లో తను హ్యాపీగా ఉందా? లేకపోతే తను నేను లేకుండా ఏమన్నా వాళ్ళ ఫ్యామిలీతో ఇబ్బంది పడుతుందేమో, ఏమన్నా ఫైట్స్ అవుతుందేమో, మళ్ళీ నా లైఫ్‌లోకి వస్తే బావుండు అని ఈ పర్సన్ కాసేపేమో నువ్వు అక్కర్లేదు అంటారు. కాసేపేమో నువ్వు మళ్ళీ నా దగ్గరకు వస్తే బావుంటుంది అంటున్నారు. సో, కన్‌ఫ్యూజన్ ఉంది వీళ్ళ మైండ్‌లో. ఓకే. మెజిషియన్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్‌లోకి మీరు తన లైఫ్‌లోకి రావాలి అని స్ట్రాంగ్‌గా కోరుకుంటున్నారు. ఎందుకంటే వీళ్ళు మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు. ఇక్కడ మాట్లాడినవన్నీ జస్ట్ అది పైపైన మాటలు. ఓకే.
మళ్ళీ మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరు తెలిసి కానీ, తెలియక కానీ మీ గురించి ఎక్కువగా ఆలోచించడము, మీ గురించి ఎక్కువగా మాట్లాడడము, మీ గురించి అంటే ఎక్కడెళ్ళినా లైక్ ఫ్రెండ్స్ గానీ, లేకపోతే ఫ్యామిలీ గానీ ఎవరైనా మీ గురించి అడగడం, మీ ఇద్దరి గురించి తెలిసిన పర్సన్స్ ఆహ్, వాళ్ళతో ఉన్నవాళ్ళు మీ గురించి అడగడం, మళ్ళీ తెలియకుండానే మీ గురించి వాళ్ళు ఆలోచనలు మొదలవ్వడము, తలుచుకోవడము, మీరు మళ్ళీ తన లైఫ్‌లో ఉంటే బావుండు అని అనిపించడము, ఇలాంటివన్నీ అనిపిస్తుంది. మేనిఫెస్ట్ చేస్తున్నారు వాళ్ళు. మీ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నారు. కానీ వీళ్ళేంటంటే మేబీ వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ మదర్ కంట్రోల్‌లో ఉండుండొచ్చు. వీళ్ళ మదర్ చెప్పినట్టు వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ మదర్‌ని ఎదిరించేసి ఎందుకంటే ఇక్కడ నా మదరే నాకన్నీ ఎక్కువ. ఎందుకంటే నాకన్నీ ఇప్పటిదాకా నాకు ఏదడిగినా సరే కాదనకుండా చేశారు. సో, వాళ్ళని కాదని చెప్పేసి నేను బయటికెళ్తే హ్మ్. నేనసలు విశ్వాసం లేనిలాగా కనిపిస్తాను. ఎందుకంటే ఇంతవరకు నన్ను చేసి, పెంచి ఇంత దూరం నేను వచ్చాను, ఇంత హ్యాపీగా ఉన్నాను అనంటే నా లైఫ్‌లో ఇప్పటిదాకా మా పేరెంట్స్, మా మదరే కారణం. తనకి ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను? ఇప్పుడు నేను ఇక్కడి నుంచి తప్పించుకొని నీ దగ్గరికి రావచ్చు. కానీ వీళ్ళకి నేను మోసం చేసిన వాళ్ళనవుతాను అని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఓకే. తనకి ఇచ్చిన మాటకి మీ పర్సన్ కట్టుబడి ఉంటున్నారు. దానివల్ల మీ పర్సన్ కూడా హర్ట్ అవుతున్నారు. ఓకే. హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ. తను కూడా మిమ్మల్ని వదిలేసి దూరంగా ఉంటున్నందుకు చాలా హర్ట్ అవుతున్నారు. చాలా బాధపడుతున్నారు. అది. కానీ ఆల్ ఆఫ్ సడన్ ఇవన్నీ ఒక్కసారికి మా మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ ఇవన్నీ ఆల్ ఆఫ్ సడన్ ఈ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడం గానీ, సడన్‌గా మీ ఇద్దరు కలుసుకోవడం కానీ, ఎక్కడైనా మీ ఇద్దరు కలుసుకోవడం కానీ, ఇలాంటి జరిగి మీ పర్సన్ మీ వైపు యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. ద టవర్ మూమెంట్. ఆల్ ఆఫ్ సడన్ ఏదో మీ ఇద్దరికి ఒకరి గురించి ఒకరికి తెలుసుకోవడం కానీ, లేకపోతే మీరు చాలా బ్యాడ్ సిచ్యువేషన్‌లో ఉన్నారని తెలుసుకోవడం కానీ, ఇలా ఏదో ఒక సడన్ చేంజ్ అయితే మీ లైఫ్‌లోకి రాబోతుంది. ఒక టవర్ మూమెంట్. అంటే ఇప్పటిదాకా ఏదైతే జరిగిందో మీ లైఫ్‌లో అవన్నిటికీ టవర్ పడిపోయి, మళ్ళీ మీ లైఫ్‌లో న్యూ స్టార్ట్ అనేది రాబోతోంది. ఎందుకంటే ద నెక్స్ట్ కార్డ్ వచ్చేసి యాక్షన్ కార్డ్. మీ వైపు ఒక నిర్ణయం, ఒక డెసిషన్ అయితే తీసుకోబోతున్నారు మీ పర్సన్. ఆల్ ఆఫ్ సడన్‌గా. సో చూద్దాము ఇంకా వాట్ ఎల్స్ యూనివర్స్. వాట్ ఎల్స్ మా వ్యూవర్స్కి ఇంకా ఏమైనా చెప్పాలి అనుకుంటున్నారా? క్లారిటీ ఇవ్వండి. ట్రస్ట్. దిస్ సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు హ్యావ్ ఫెయిత్. ఓకే. నమ్మకం ఉంచండి ఈ సిచ్యువేషన్లో. డెఫినెట్గా సిచ్యువేషన్ విల్ ఇంప్రూవ్. నమ్మకం ఉంచితే నమ్మకంతోనే ఏదైనా ఉంటుంది. కాబట్టి ట్రస్ట్ చేయండి. వెడ్డింగ్. దిస్ సిచ్యువేషన్ ఇన్వాల్వ్స్ వెడ్డింగ్. ఓకే. ఎవరైతే మ్యారేజ్ కాని వాళ్ళు చూస్తున్నారో మీ మధ్య ఒక టవర్ మూమెంట్ లాంటిది జరిగి మీకు ఈ పర్సన్కి మ్యారేజ్ జరిగే ఛాన్స్ ఉంది. నమ్మండి. ట్రస్ట్ లవ్. దిస్ ఈజ్ ద రొమాన్స్ ఆఫ్ యర్ లైఫ్ టైమ్. ఓకే. అంటే ఈ పర్సన్కి మీకు జీవితాంతం ప్రేమ అనేది కలిసి ఉంటుంది.
దిస్ ఈజ్ ద రొమాంటిక్ ఆఫ్ ఎ లైఫ్ టైమ్. ఓకే, ఈ పర్సన్తో మీరు జీవితాంతం కలిసి ఉంటారు, ట్రూ లవ్ మీది అని చెప్తుంది ఏంజల్స్. ఒక వైఫ్ కానీ ఒక హస్బెండ్ కానీ ఇది ఇది ట్రూ లవ్. ఈ పర్సన్ మీ పైన చూపించేది చాలా ట్రూ లవ్, చాలా జెన్యూన్ లవ్. ఇది మీకు జీవితాంతం ఉంటుంది. ఈ వ్యక్తి నుంచి మీకు దక్కే ప్రేమ ఇది మీ లైఫ్ టైం, మీరు ఉన్నంత వరకు ఉంటుంది. లెట్ యువర్ ఫ్రెండ్షిప్ హెల్ప్ యూ, ఆస్క్ ఫర్ అండ్ యాక్సెప్ట్ సపోర్ట్ ఫ్రమ్ అదర్స్. సో మీకు ఈ సిచ్యువేషన్లో మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మీకు తెలుసున్న వాళ్ళు కానీ కొలీగ్స్ కానీ లేకపోతే దగ్గర చుట్టాలు కానీ ఇలా ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి, సపోర్ట్ తీసుకోండి. సపోర్ట్ తీసుకుంటే ఈ సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుంది. ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఓకే, మీకు కమిట్మెంట్ త్వరలో మీ పర్సన్ నుంచి రాబోతోందంట. యువర్ లవ్ లైఫ్ ఈజ్ అసెండింగ్ టు ఏ హయ్యర్ లెవెల్. మీకు ఈ పర్సన్కి సంబంధించి ఎంగేజ్మెంట్ జరగచ్చు, మ్యారేజ్ జరగచ్చు. ట్రూ లవ్, ట్రస్ట్ ఉంచండి, ఎవరినైనా అడిగి హెల్ప్ తీసుకోండి అని ఇక్కడ గైడెన్స్ చూడండి. బట్ ఎవరైతే మ్యారీడ్ వాళ్ళు చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ పర్సన్తో మీరు మీ లవ్ ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళబోతున్నాయి. ఓకే, ముందుకు వెళ్ళబోతుంది. ఈ పర్సన్తో మీ లైఫ్ మళ్ళీ రీయూనియన్ అవుతుంది, మళ్ళీ మీ మధ్య బాండింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, చాలా స్ట్రాంగ్ అవుతుంది అని ఇక్కడ ఏంజల్స్ చెప్తున్నారు. సో చూద్దాము మీ పర్సన్ నుంచి మీకు ఎలాంటి లవ్ మెసేజెస్ వస్తాయో. ఐ రీరీడ్ ద వర్డ్స్ యూ రోట్ మీ. అంటే నువ్వు నా కోసం రాసిన మెసేజెస్, ఆ మాటలు, మన ఇద్దరి మధ్య ఉన్న కాన్వర్జేషన్ మళ్ళీ మళ్ళీ నేను చదువుకుంటూ ఉంటాను. ఎందుకంటే మన ఇద్దరికి ఉన్న ప్రేమకి గుర్తులు అవే. కాబట్టి అవి చదువుకుంటూ ఒకవేళ సెపరేషన్లో ఉన్నా సరే కలిసి ఉన్నా ఏదైనా సరే మళ్ళీ ఈ సెపరేషన్లో మిమ్మల్ని మళ్ళీ వాళ్ళు తలుచుకుంటున్నారు. చూడండి, మేనిఫెస్ట్ చేస్తున్నారు. అందుకనే మీరు రాసిన మాటలు కానీ మీరు తనకి చెప్పిన వర్డ్స్ కానీ వీళ్ళు మళ్ళీ తలుచుకొని మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు. ఐ స్టిల్ సీ యువర్ పిక్చర్స్. నేను ఇంకా నీ పిక్చర్స్ చూస్తూనే ఉన్నాను. మేబీ ఈ పర్సన్ మీకు డిలీట్ చేశాను అట్లా ఏమన్నా చెప్పొచ్చు. నాకు వద్దు, నువ్వంటే ఇష్టం లేదు, నీ పిక్చర్స్ డిలీట్ చేస్తాను, నాకు నేను చూడటం కూడా ఇష్టం లేదు అని ఇలా చెప్పుండొచ్చు. కానీ అవన్నీ అబద్ధము. ఎందుకంటే ఈ పర్సన్ ఇంకా మిమ్మల్ని మీ పిక్చర్స్ని చూస్తున్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అట్లీస్ట్ ఆ పిక్చర్స్లో అయినా మిమ్మల్ని చూసుకుంటూ మీరు తన పక్కనే ఉన్నట్టు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. ఇక్కడ నేను స్టార్టింగ్ కూడా చెప్పింది అదే, ఐ హ్యాడ్ ఫ్యామిలీ ప్రెషర్. మీ పర్సన్కి ఫ్యామిలీ ప్రెషర్ ఉండటం వల్ల మీ నుంచి సెపరేషన్ దూరం ఉన్నారే తప్ప మీరంటే ఇష్టం లేక కాదు, మీరంటే ప్రేమ లేక కాదు. ఐ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఫర్ యూ ఇన్ మై హార్ట్. నువ్వు నా లైఫ్లో ఉన్నా లేకపోయినా నా హార్ట్లో నీకు ఒక స్పెషల్ ప్లేస్, ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నువ్వు నా పక్కన ఉన్నా లేకపోయినా, లేకపోతే నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడు వచ్చినా నాకు నా హార్ట్లో నీకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. నువ్వు ఎప్పుడు రావాలనుకున్నా రావచ్చు.
అని ఇక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. ఐ హ్యావ్ మూవ్డ్ ఆన్. ఎవరి పర్సనో మరి మూవ్ ఆన్ అయిపోయారంట మీ నుంచి. యూ మిస్అండర్స్టూడ్ మీ. నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు అని ఇక్కడ మీ పర్సన్ అంటున్నారు. ఐఎమ్ హోప్లెస్లీ ఇన్ లవ్ విత్ యూ. అంటే మేబీ పాస్ట్లో వీళ్ళకి మీ పైన ఒక హోప్ అనేది లేదు, అంటే ఒక ట్రస్ట్ అనేది లేదు. ట్రస్ట్ అనేది లేకుండా మిమ్మల్ని చూద్దాంలే అన్నట్టు మిమ్మల్ని లవ్ చేశారు. కానీ ఇప్పుడు అయితే మీ పర్సన్కి మీరంటే చాలా హోప్ ఉంది, చాలా లవ్ ఉంది, చాలా ఇష్టము, చాలా ప్రేమ ఉంది. ఇట్ వాజ్ ఏ డిఫికల్ట్ డెసిషన్. సో మీ నుంచి సెపరేషన్ అవ్వాలన్నా కానీ మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అన్నా అది నాకు చాలా కష్టమైన నిర్ణయము, చాలా కఠినమైన నిర్ణయము అని ఈ పర్సన్ అంటున్నారు. ఓకే, సో చూద్దాము మీ పర్సన్కి మీరంటే ఎందుకు ఇష్టం అని. యు ఆర్ సింప్లీ జస్ట్ పర్ఫెక్ట్ ఫర్ మీ. అంటే మీరు తనకి పర్ఫెక్ట్ పర్సన్. ఓకే, పర్ఫెక్ట్ పర్సన్ అని వాళ్ళు ఫీల్ అవుతున్నారు. అందుకే వాళ్ళు అందుకే వాళ్ళకి మీరంటే ఇష్టం అంట. మీరు తను ఎలాంటి పర్సన్ కోరుకున్నారో, ఎలాంటి పర్సన్ తన లైఫ్లోకి రావాలి అనుకున్నారో అలాంటి పర్సన్ మీరు. అందుకే వాళ్ళకి మీరంటే ఇష్టం. యు ఆర్ స్మార్ట్. అంటే మీరు చాలా తెలివిగల వాళ్ళు. ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ తెలిసిన మనిషి, చాలా తెలివైన వాళ్ళు. తొందరపడి మాట్లాడడం కానీ, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం కానీ ఇలాంటివేవి చేయరు. ఆలోచించి కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటారు. ఇలాంటి పర్సన్ నా లైఫ్లో ఉంటే బాగుంటుంది, ఇలాంటి వ్యక్తి నా లైఫ్లో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి మీ పర్సన్ మిమ్మల్ని ఇష్టపడ్డారు. యూ థింక్ ఐఎమ్ బ్యూటిఫుల్. ఇక్కడ మీ పర్సన్ ఏమంటున్నారంటే ఎందుకు మిమ్మల్ని ఇష్టపడ్డారు అంటే తను చాలా అందంగా ఉంటుంది అని చెప్పేసి మీరు అనుకునే వాళ్ళంట. అందుకే తనకి మీరంటే ఇష్టం. మీరు తనని పొగడ్డం కానీ, తనని ప్రైజ్ చేయడం కానీ, తనని హ్యాపీ చేసే విధానం కానీ, నువ్వు చాలా బాగుంటావు, నువ్వు ఇలా ఉంటేనే నాకు నచ్చుతావు, ఈ కలర్ డ్రెస్ వేసుకుంటే నాకు నచ్చుతావు, ఇలా ఉంటే నాకు చాలా ఇష్టం. సో ఇలాంటివంటే మీ పర్సన్కి చాలా ఇష్టం. యూ థింక్ ఐఎమ్ బ్యూటిఫుల్. ఈ వ్యక్తి చాలా అందంగా ఉంటారు అని చెప్పేసి మీరు ఫీల్ అయ్యేవాళ్ళంట. అంటే వీళ్ళు కొంచెం పొగడ్తలకి పడిపోతారు అంటారా? సో అలా వాళ్ళు అందంగా ఉంటారని మీరు ఫీల్ అయ్యారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడ్డారు అంట. ఓకే, ఇదేనండి వాటి రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది అని నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ మీకు మీ సిచ్యువేషన్కి తగ్గట్టు రీడింగ్స్ తీసుకోవాలి అనుకుంటే కనుక స్క్రీన్ పైన కనిపించే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.